సాధారణంగా పసిడి ధరలు పెరగడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు వెండి ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండికి విపరీతమైన డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. ముఖ్యంగా భారీ పరిశ్రమల్లో వాడే హై ఎండ్ మెషినరీలో వెండి వినియోగం పెరగడం, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా వెండి బ్యాటరీలను వినియోగిస్తుండడంతో ఈ లోహానికి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. మొన్నటి వరకు బంగారం రేట్లు పెరగడం చూస్తూ వచ్చాం. అయితే దాదాపు బంగారమే 10,000 12,000 అంటూ పెరుగుతూ వచ్చింది. కానీ బంగారానికి పోటీగా ధీటుగా ఈరోజు సిల్వర్ కూడా చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. 30,000 వరకు పెరిగి ప్రస్తుతం మార్కెట్ ధర అయితే దాదాపుగా 4,25,000 నుంచి 4,30,000 వరకు ఉంది. కాకపోతే సెల్లింగ్ ప్రైస్ అంటే షాపులలో అమ్మేది అయితే మాత్రం 4 లక్షల వరకు అమ్ముతూ వస్తున్నారు. అంటే కొంతమందికి మార్కెట్ ప్రైస్ అనుగుణంగా కొంతమంది 4,07,000 అని, కొంతమంది 4,10,000 అని, కొంతమంది 4 లక్షలు ఇంకా వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ని బట్టి అయితే అమ్ముకుంటూ వస్తున్నారు. అయితే అసలు ఇంతగా వెండి ప్రైజెస్ పెరగడానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగడం వల్ల, దానివల్ల ఇండియాలో ఉన్న మార్కెట్లో కూడా పెరగడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ యూస్కి ఎక్కువగా సిల్వర్ వాడకమే దీనికి కారణం. అంటే ఎక్కువ డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై తక్కువైంది కాబట్టి దాని ద్వారా కూడా అంటే సిల్వర్ రేట్స్ పెరిగిన పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి. ఇంకోటి ఈవీ వెహికల్స్లో ఏదైతే లిథియం బ్యాటరీస్ అనేవి వాడతారో వాటి ప్లేస్లో వాటి రిప్లేస్ చేస్తూ సిల్వర్ బ్యాటరీస్ని వాడుతున్న సిచ్యువేషన్స్ అంటే అంత టెక్నాలజీ కూడా తీసుకురావడం జరిగింది. దానివల్ల కూడా ప్రస్తుతం సిల్వర్ రేట్స్ అనేది హైక్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే రాబోయే కాలంలో ఇప్పుడు రీసెంట్ మరి కొన్ని రోజుల నుంచి కూడా బంగారం కన్నా కూడా చాలా మంది గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బంగారం ప్రైజెస్ అంతగా పెరగడంతో సిల్వర్ ఆర్నమెంట్స్కి గోల్డ్ కోటింగ్ చేయించుకోవడం కానీ, లేకపోతే సిల్వర్ ఆర్నమెంట్స్ గోల్డ్ కోటెడ్ బయట చాలా షాప్స్ కానీ మార్కెట్ కూడా చాలా భారీగా దొరుకుతూ వస్తున్నాయి. వాటి వైపే మొగ్గు చూపుతున్నారు జనాలు. కానీ ఇంతగా వెండి పెరగడంతోనైతే అటు సిల్వర్ కోటెడ్ గోల్డ్ కొనుక్కోవడం కన్నా బంగారమే కొనుక్కోవడం బెటర్ అన్న దాంట్లో అయితే ప్రజలు ఎక్కువగా ఈ మరీ ఈ 2-3 రోజుల అయితే ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నారు. అయితే ఒక్కసారి ఇక్కడ మనతో పాటు స్టోర్ మేనేజర్ ఉన్నారు, మాట్లాడదాం సార్తోని. అసలు ఇంతగా సిల్వర్ రేట్స్ పెరగడం గల కారణం ఏంటి, బిజినెస్ ఎలా ఉంది, ఎలా జరుగుతుందో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు అసలు ఒక్కసారిగా ఇంత సిల్వర్ రేట్స్ హైక్ అవ్వడం గల కారణం ఏంటి? అంటే నిన్నటికి ఈరోజుకి 30,000 తేడా వచ్చిందంటే చాలా ఎక్కువ హైక్, అది అలా పెరగడం గల కారణాలు ఏంటి? ముందుగా మహా టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అండి. గతంలో పోల్చుకుంటే ఈ గడిచిన ఈ 2 నెలల్లో సిల్వర్ రేట్లు అనేది బాగా పెరుగుదల అనేది గణనీయంగా కనబడుతుంది. గత 2 మంత్స్తో ఇంటర్నేషనల్ లెవెల్లో సిల్వర్ రేట్స్ పెరుగుదలతో పాటు మన ఇండియాలో కూడా సిల్వర్ రేట్స్ బాగా పెరుగుతున్నాయండి. ఈ 2 మంత్స్లో చూసుకున్నట్టయితే 1,50,000 రూపాయలు పైచిలకు సిల్వర్ రేటు పెరిగి ఈరోజు మార్కెట్ రేట్ వచ్చేసి 4 లక్షల నుండి 4,10,000 రూపాయల వరకు రకరకాలుగా కస్టమర్కి అనుగుణం బట్టి రకరకాలుగా ప్రైజెస్ వేరియేషన్స్ అనేవి కనబడుతున్నాయి. ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే మెయిన్గా ఈ వెహికల్స్లో ఎక్కువ వాడుకలో సిల్వర్ని ఎక్కువగా యూజ్ చేయటం, అలాగే కొన్ని ఇంపోర్టెడ్ మిషనరీస్లో ఇండస్ట్రీస్లో కూడా సిల్వర్ వాడుక అనేది ఎక్కువగా పెరగడంతో బంగారంతో పాటు సిల్వర్ కూడా గణనీయంగా పెరుగుదల అనేది కనబడుతుంది. సార్ అంటే నిన్నటి వరకు కూడా అంతగా కనిపించలేదు. అంటే కొన్ని 2-3 నెలల నుంచి పెరగడం ఈజ్ డిఫరెంట్. ఒక్కసారిగా ఒక్క జంప్తో 30,000 అయితే పెరిగింది. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా జనాలు సిల్వర్ కోటెడ్ గోల్డ్ జ్యువెలరీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు గోల్డ్ రేట్స్ పెరగడంతో. ఇప్పుడు సిల్వర్ ఎంతగా పెరగడం అటువైపు కూడా బిజినెస్ దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా? అలానే ఏం చెప్పుకోవటానికి ఏం లేదండి. మన ఇండియన్ మార్కెట్లో ఏంటంటే బంగారం అనేది ప్రతి ఒక్క శుభకార్యానికి శుభసూచిక. అంటే చిన్న మిడిల్ క్లాస్ నుండి అప్పర్ క్లాస్ వరకు కంపల్సరీగా తొలమెత్తైన బంగారం అనేది ఫంక్షన్స్ అకేషన్స్లో యూజ్ చేస్తారు. అయితే సిల్వర్ డిమాండ్ అనేది తో కంపేర్ చేసుకుంటే బంగారానికి కూడా హెవీ డిమాండే ఉంది. ఎక్కడ కూడా మనకి బంగారం రేటు పెరుగుదలతో పాటు ఎక్కడ అమ్మకాల్లో ఎక్కడ తక్కువ అనేది ఏం లేదు. సిల్వర్తో పాటు బంగారం కూడా అమ్మకాలు బాగా గణనీయంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ముందు బాగా పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుందనేది మార్కెట్ వర్గాల్లో ఒక అంచనా అనేది ఉంది. ఇదే విధంగా కొనసాగితే బంగారం 2 లక్షల రూపాయలు టచ్ అవ్వటం అనేది పెద్ద టైం ఏం పట్టదండి. ఈ కపుల్ ఆఫ్ వీక్స్లో మనం అది కూడా 2 లక్షల వరకు వెళ్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ అంటే ఇప్పుడు ఇంకో 15-20 డేస్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కూడా మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే 2 లక్షల తులం బంగారం ఉన్నా కూడా జనాలు కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నారు. అంటే ఖచ్చితంగా మన ఇండియన్ కల్చర్లో అదొక భాగం బంగారం అనేది. 2 లక్షల వరకు వచ్చినా కూడా మనకి బిజినెస్ లో ఎటువంటి మార్పు, అంటే బిజినెస్ తక్కువ అవ్వడం కానీ జనాలు కొనుక్కోకుండా అలాంటివి ఏం కనపడట్లేదా? బిజినెస్ లో చేంజెస్ ఏం కనపడట్లేదా? అలా అనేది ఏం లేదు మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని తులం 2 తులాలు 10 తులాల గురించి చూస్తున్నారు, కానీ ముందు కొనిపెట్టిన ఉన్న బంగారం కూడా దాని వాల్యూ కూడా పెరిగింది. కాబట్టి మన ఇండియన్ కల్చర్లో బంగారం రేటు 2 లక్షలు కాదు, 2,50,000 వెళ్ళినా కూడా అమ్మకాలు అనేది ఎక్కడా కూడా మార్పు అనేది ఏం లేదండి. అయితే రాబోయే రోజుల్లో ఇదే స్థాయిలో
బంగారం రేటు పెరుగుదల అనేది కనబడుతుంది, పెరుగుతూనే ఉంటుంది. అనుకున్న దానికన్నా కూడా ఇప్పుడు చెప్పాలంటే సేల్స్ అనేది పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, అటు వెండి ఏ రకంగా అయితే పెరుగుతుందో ఇటు బంగారం కూడా ఆ రకంగా పెరిగింది. దాదాపుగా ఈరోజు బంగారం 11,000 అయితే బంగారం కూడా పెరిగిన పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి. ఒకటి ఈ ఈవీ వెహికల్స్లో లిథియం బ్యాటరీస్ కాకుండా బ్యాటరీస్లో వాడే మెటల్లో సిల్వర్ వాడడం ఒకటి, ఇంకోటి ఇండస్ట్రియల్ మెషిన్స్కి చాలా వరకు సిల్వర్ యూస్ చేసి మెషిన్స్ చేయడం వరకు ఒకటి. దానివల్ల డిమాండ్ అనేది పెరిగింది సిల్వర్కి డిమాండ్ పెరగడం ద్వారా సప్లై ఏదైనా తగ్గి పూర్తిగా ప్రస్తుతం సిల్వర్ రేట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగడం వల్ల ఇండియన్ మార్కెట్లో కూడా పెరిగి మొత్తంకి ఇది ఇక్కడ పరిస్థితి. సిల్వర్ రేట్స్ అయితే ఈ రకంగా బంగారానికి పోటీగా ధీటుగా పెరుగుతూ అయితే వస్తున్నాయి. కెమెరామెన్ ఆనంద్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.